అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది 3 సినిమాలు రాబోతున్నాయి. ఎలాగో ఇందాకే కదా అఖిల్ లెనిన్ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అని చెప్పాము. ఇక కింగ్ నాగార్జున 100వ సినిమా కూడా ఈ ఇయరే రిలీజ్ అంటున్నారు. ఇక ఇప్పుడు నాగ్ పెద్ద కొడుకు నాగ చైతన్య చేసే వృషకర్మ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా కూడా దసరాకి రిలీజ్ అవుతుందంట. నాగార్జున కొడుకైనా కానీ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నాగ చైతన్య ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఆయన ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ముందుకు వస్తున్నారు. ఈ సినిమా పేరు వృషకర్మ. ఈ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తేస్తోంది. ఆల్రెడీ టీజర్ తోనే హైప్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. గతంలో తన సినిమాలతో ప్రత్యేకమైన శైలిని చూపించిన కార్తీక్ దండు ఈసారి నాగ చైతన్యతో కలిసి ఒక కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమా కథ నేపథ్యం గురించి చిత్ర బృందం ఇప్పటి వరకు పూర్తి వివరాలు వెల్లడించకపోయినా ఇది ఒక ఆసక్తికరమైన కథతో తెరకెక్కుతున్నట్టు సమాచారం. టీజర్ లో చూసిన ప్రకారం ఫుల్ గా హారర్ సైన్స్ సబ్జెక్ట్ గా కనిపించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర గురించి కూడా తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్ కి చెందిన యువ నటుడు స్పర్శ్ శ్రీవాత్సవ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. బాలీవుడ్ లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్పర్శ్ శ్రీవాత్సవ ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడిగా కనిపించడం కథకు మరింత ఆసక్తిని తెచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మంచి వేగంతో కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి షెడ్యూల్ గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. సినిమా యూనిట్ ఇప్పుడు రాజస్థాన్లో షూటింగ్ నిర్వహించడానికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా అక్కడి అందమైన ప్రదేశాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త షెడ్యూల్ కోసం హీరో నాగ చైతన్య ఇంకా చిత్ర బృందం హైదరాబాద్ నుండి జైపూర్ కు ప్రయాణమైనట్లు సమాచారం. రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది. అక్కడి ప్రత్యేకమైన లొకేషన్లు, పాత కోటలు, ప్రకృతి అందాలు అన్నీ కలిసి ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన విజువల్ ఫీల్ ను తీసుకురానున్నాయి. ఈ రాజస్థాన్ షెడ్యూల్ ఈ సినిమాకు చాలా కీలకమని చెబుతున్నారు. ఎందుకంటే ఈ షెడ్యూల్తో సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తవుతుందని సమాచారం. చిత్ర బృందం ప్లాన్ ప్రకారం ఈ షెడ్యూల్ పూర్తయ్యాక సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంటుందని తెలుస్తోంది. అందుకే మేకర్స్ ప్రణాళిక ప్రకారం మే నెల కల్లా మొత్తం షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. ప్రస్తుతం పెద్ద సినిమాలు విడుదలకు ముందు విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవసరమవుతాయి. ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ వంటి అనేక పనులు ఇందులో భాగమవుతాయి. అందుకే మేకర్స్ ఈ పనులను ముందుగానే పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా విడుదల విషయానికి వస్తే ఈ చిత్రాన్ని పండుగ సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిసిందే. దసరా సీజన్లో విడుదలయ్యే సినిమాలకు సాధారణంగా మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఈ సమయాన్ని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ కాబట్టి మంచి టాక్ వస్తే కలెక్షన్లు ఆటోమేటిక్ గా వస్తాయి కదా. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పణలో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాకు సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్ అందిస్తున్నారు. కన్నడ సినిమాలో తన ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు తెలుగులో ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్. మొత్తం మీద చూస్తే వృషకర్మ సినిమా నాగ చైతన్య కెరియర్ లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గా నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జైపూర్ లో ప్రారంభం కానున్న ఈ కొత్త షెడ్యూల్ తో సినిమా షూటింగ్ వేగం మరింత పెరగనుంది. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం త్వరగా షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టనుంది. ఆ షెడ్యూల్ అయ్యాక రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. సో ఆ అనౌన్స్మెంట్ కోసమే అక్కినేని అభిమానులు వెయిటింగ్.